బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో హై వోల్టేజ్ మీటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈలోపు సీఎస్ రామకృష్ణరావు ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతుంది. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం 2 భాగాలుగా జరగనుంది. జనగణమనపై సమగ్ర సమీక్ష నిర్వహించనుండగా మధ్యాహ్నం సెషన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంశంపై విస్తృత చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఎస్ తరుణి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక 100 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి ప్రధానంగా ఈ సమావేశంలో కలెక్టర్తో దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తాము తీసుకున్న ఏదైతే 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ కి సంబంధించి కలెక్టర్లు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ క్రింది స్థాయి అధికారులను ఎలా దిశానిర్దేశం చేయాలనే కోణంలో కూడా ఈ సమావేశం ఉండబోతుంది. ఇక ప్రజాపాలనపై చర్చ ఉంటుంది. అంతేకాకుండా 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి కూడా దీంట్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి అని ఒకసారి కనుక చర్చిస్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీలో అధికారిక భవంతుల నిర్మాణాలు కావచ్చు, ఇక పంచాయతీరాజ్ కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా ఉంటుంది, మున్సిపాలిటీ పనితీరు ఏ విధంగా ఉంది, అట్లాగే జంట నగరాల పరిస్థితి ఏ విధంగా ఉంది, నగరాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా ప్రజాపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు సంతృప్తికరంగా ఉండాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అనే అంశం పట్ల కూడా క్షేత్రస్థాయిలో మొన్న సచివాలయంలో ఇదే ముఖ్యమంత్రి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ నిర్వహించారు. ఇక తాజాగా కలెక్టర్లతో ఈ సమీక్ష సమావేశం ఉంటుంది. ఇక ప్రజాపాలన పటిష్టంగా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ సమీక్ష సమావేశాలని ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. తరుణి. రైట్ కృష్ణహరి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఈ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణకు సీఎం పక్కా ప్లానింగ్ వేయనున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొనున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి పండుగగా హోలీని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా శాంతి, సౌభ్రత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోలీని వేడుకగా జరుపుకోవాలని అన్నారు.